అమరావతి పేరు మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం అద్భుతాలు సాధిస్తుందో, అద్భుతాలు జనాలు చూడాలంటే ఎప్పటికీ సాకారం అవుతుందో తెలియదు. కానీ ఆ అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు, అక్కడ చేస్తున్నటువంటి ఖర్చు చూసైతే జనాలు అద్భుతంగానే ఫీల్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి. నిజం చెప్పాలి అంటే చాలా వృధా ఖర్చు పెడుతున్నారు అని ఈ కూటమి పార్టీలకు సంబంధించి మద్దతు ఇచ్చే సానుభూతి పరుల నుంచే సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం చేద్దాం, ఇప్పుడు తాజాగా ఇవి చూడండి. అమరావతి మెట్రోకు 11 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించుకుంటూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. అంటే ఇప్పుడు అమరావతిలో మెట్రోను సాకారం చేయడం కోసం అని చెప్పి ఫస్ట్ దానికి కార్యాలయ నిర్వహణ, అక్కడ ఉద్యోగులు, జీతాలు, ఇప్పటి నుంచి అదంతా ఇప్పుడు అక్కడ అమరావతి కావాలి, రెడీ అవ్వాలి, అక్కడ జనాలు రావాలి, అదొక పెద్ద సిటీ కావాలి, నగరం కావాలి. ఆ తర్వాత మొదలెట్టిండొచ్చు కదా అమరావతికి మెట్రో అనే ప్రాసెస్. ఆ తర్వాత మొదలెట్టిండొచ్చు కదా. ఇవి ఎవరు చెబితే, అయ్యో నువ్వు నేను చెబితే ఇంటారా? 11 కోట్లు కేటాయించారట అమరావతి మెట్రోకు. దేనికోసం అట? కాంట్రాక్ట్ ఉద్యోగుల GIA కోసమని 3 కోట్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసమని 1 కోటి, ప్రొఫెషనల్ ఉద్యోగుల కోసం 4 కోట్లు, అద్దెలు, ట్యాక్సుల కోసం 2.5 కోట్లు, వాహనాల ఖర్చుల కోసం 50 లక్షలు, మొత్తం ఇలా 11 కోట్ల రూపాయలు విడుదల చేశారట. మనలో మనమాట. అప్పుడే అమరావతిలో మెట్రో ప్రాసెస్ అనేది, దానికి సంబంధించిన కార్యాచరణ, విశాఖలోనే మెట్రో అనేది ఇప్పటికీ అతిగతి లేకుండా మరి విశాఖలోనే. ఇంతకుముందు ఒక ప్రభుత్వం మంచిగా DPR తయారు చేసేంత ఫైనల్కి వచ్చిండే. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ DPR మార్చుకొని పంపించారు. అది మళ్ళీ తిరస్కరణకు గురైంది, మళ్ళీ పంపించాలన్నారు. అది అసలు ఎప్పటికీ మొదలవుతుంది అన్నది కానీ క్లారిటీ లేదు విశాఖలోనే. అలాంటిది ఇప్పుడు అమరావతిలో మెట్రో అంట. దానికోసం ఉద్యోగులు, అది ఇది, వాళ్ళ కార్ల ఖర్చు, ఆఫీస్ ఖర్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖర్చు, కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఇప్పటి నుంచే స్టార్ట్. అవన్నీ ఏదో చేయండి. మొత్తం మీద అయితే అమరావతి మెట్రోకు 11 కోట్లట. 2026-27 4వ క్వార్టర్ కింద ఈ నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వాళ్ళ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు.